ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ వాక్యాన్ని సమీపించాము, పరిశుద్ధ దేవుణ్ణి శోధిస్తున్నాము. మాకు గ్రాహ్యమునకు కృపానుగ్రహం ఇమ్మని అడుగుచున్నాము. వాక్యము మీది, వాక్యము మీరై ఉన్నారు, ప్రజలు మీ వారు. మీ వాక్యము మీ ప్రజలకు మీరే విరిచి వడ్డించుమని అడుగుచున్నాము. ఈ మాసం, గత మాసం ఎపిసోడ్ సహకారులు చాలా కొద్ది మంది వచ్చారు ప్రభు. అవసరతలు చాలా ఉన్నాయి, అనుగ్రహించుమని అడుగుచున్నాము. వాక్యము చేత మమ్ములను ఆదరించుమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, డిసెంబర్ మాసంలో 15 రోజులు అయిపోయాయి. మరొక 15 రోజుల్లో క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతాము. యేసే పరిష్కారం 5370 ఎపిసోడ్స్ ముగిశాయి. ఇలా కొనసాగుతోందంటే ఇది పూర్తిగా దేవుని కార్యం. ఈ మాసం చాలా అవసరతలు ఉన్నాయి, ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 7వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యమును ధ్యానము చేద్దాము. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 25వ వచనం నుండి చూస్తున్నప్పుడు, గ్రీసు దేశస్థురాలు సురోఫెనిక వంశమునందు పుట్టినటువంటి ఒక మహిళ యేసుక్రీస్తు ప్రభువు శరణు కోరి ఆయన యొద్దకు వచ్చింది. సందర్భం ఏమిటంటే, ఆమె కుమార్తె అపవిత్రాత్మల చేత పట్టబడి బాధించబడుతోంది. అపవిత్రాత్మ అంటే ఏమిటో చెబుతాను. అది ఎట్లా పీడిస్తుంది, బాధిస్తుంది కూడా మనం ఆలోచించాలి. దాని నుండి విడుదల ఎట్లా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అపవిత్ర ఆత్మ అనేటువంటి పదం బైబిల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కొన్ని చోట్ల దురాత్మ అని కనిపిస్తుంది. అపవాది ఈ అపవిత్రాత్మల నాయకుడు. ఈ అపవిత్రాత్మలు, దురాత్మలు, సమూహాలు అన్నీ ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధన కొరకు నియమించబడిన దేవదూతలే. అయితే లూసిఫర్ అనేటువంటి దేవదూత, అతడు దేవునిపై తనను హెచ్చించుకుని సింహాసనము కంటే తన సింహాసనం హెచ్చించుకోవాలని ఆశించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. అది ఎరిగిన దేవుడు అతనిని, అతనితో కూడా 3 భాగాల్లో 2 వంతులు ఆకాశ మండలమునకు త్రోసివేశాడు, భూమిపైకి త్రోసివేశాడు. వారు దేవుని పోలికలో, స్వరూపములో చేయబడిన నరులను తమ కుయుక్తి చేత ఏర్పరచుకుని శోధించుట వారు ప్రారంభించారు. చాలామంది అనుకుంటారు అపవిత్ర ఆత్మలు అంటే సగం వయసులో చనిపోయి కోరికలు తీరక గాల్లో తిరుగుతున్న మనుషుల ఆత్మలు అనుకుంటారు. అది పొరపాటు అవగాహన. ఈ మధ్యన సోషల్ మీడియాలో జయలలిత గారి సమాధి దగ్గర ఒక తెల్లని ఆకారం
వీడియోలో చిక్కిందని, ఆమె ఆత్మ ఆ సమాధి దగ్గరే తిరుగులాడుతోందని వార్త వ్రాశారు. ఒక మనుషుని యొక్క ఆత్మ అతని నుండి వేరవగానే ఫిజికల్ డెత్ సమయంలో అది రక్షించబడినదైతే ప్రభువు సన్నిధికి, రక్షణ నొందని వ్యక్తి యొక్క ఆత్మ అయితే పాతాళ వశమునకు వెళ్ళిపోవాలి. వేరొక మార్గం లేనే లేదు. గాలిలో తిరగటం, ధూళిలో తిరగటం ఇదంతా కూడా కట్టు కథ. మనుషుని యొక్క ఆత్మ రక్షణ పొందితే మరణానంతరం ప్రభువు సన్నిధికి, లేకపోతే వేదనా స్థలానికి పంపబడుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తరువాత వారు పునరుద్ధానానికి వస్తారు, వేదనా స్థలానికి పంపబడిన వాళ్ళు. రక్షణ పొందిన వారైతే ప్రభువు సన్నిధికి వెళతారు. మరణానంతరం ప్రభువు 2వ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా వస్తారు. భూమి మీద 1000 ఏండ్ల పాలనలో భాగస్థులవుతారు. కనుక మనుషుల యొక్క ఆత్మలు కాదు, దురాత్మలు, అపవిత్రాత్మలు అన్నప్పుడు ఫాలెన్ ఏంజల్స్, పడత్రోయబడినటువంటి దేవదూతలే దురాత్మ సమూహాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు. వీటి పని ఏమిటి అంటే ప్రజలను పీడించుట, వశపరుచుకొని బాధించుట. గెరాసేను దేశములో 6000 దురాత్మలు ఒక్క మనుషుని ఆవహించాయి. అతడు సమాధుల మధ్య నివసిస్తూ బిగ్గరగా అరుపులు, కేకలు పెడుతూ శరీరాన్ని కోసుకుంటున్నాడు, తనంతట తాను గాయపరుచుకుంటున్నాడు. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని నాశనం చేయటానికి వెనుకాడదు. ఒక మనుషుణ్ణి పాపములో పడేయటానికి అపవిత్రాత్మ నిత్యం పనిచేస్తుంటాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభాలు మనుషుల్లో బలమైనదిగా, స్థిరమైనదిగా పుట్టించటానికి అపవిత్రాత్మ కృషి చేస్తాడు. అది దేవుని వ్యతిరేక క్రియ. కనుక పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకు విరోధంగా పనిచేస్తాడు ఈ అపవిత్రాత్మ. అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రమైన ఆత్మ అంటే పాప భూయిష్టమైనటువంటి ఆత్మ. సోదరుడా, సోదరి, ఈ అపవిత్రాత్మ చేత సురోఫెనికయా వంశములో గ్రీసు దేశస్థురాలైన ఒక ఆమె కుమార్తె పట్టుబడిపోయింది. ఒక దురాత్మ ఒక వ్యక్తి పైన ఎప్పుడు అధికారాన్ని చలాయిస్తుంది? ఆ వ్యక్తిలో పాపము ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పశ్చాత్తాపము పొందనప్పుడు. కాబట్టి వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుని ఎరుగని కారణంగా, క్రీస్తును అంగీకరించని కారణంగా వారు వారి పాపమునందే నిలిచి ఉండుట వలన అపవిత్రాత్మ అధికారం కలిగి వారి జీవితాల్లో ప్రవేశించి చిన్నాభిన్నం చేస్తాడు, చిన్నాభిన్నం చేస్తాడు. కనుక సురోఫెనికయ వంశంలో ఒక చిన్నది దయము పట్టినది అయినప్పుడు ఆ తల్లి ఆ బాధ చూచి ఆమె గడగడలాడిపోతుంది, కన్నీటి పర్యంతం అవుతుంది. ఎక్కడ విడుదల దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభువు నద్ద మాత్రమే విడుదల దొరుకుతుంది, మరొక విధానం లేదు. అది ఆమె గ్రహించింది. అందుకే యేసు ప్రభువు పాదాలు పట్టుకుంటాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆమె చేసిన జ్ఞానయుక్తమైన పని ఏమిటంటే యేసు పాదాల మీద పడటమే. మనుషుల పాదాల మీద పడుతున్నారు, కానీ ఆ స్త్రీ, ఆ సహోదరి
ప్రభువు పాదములను ఆశ్రయించింది. ప్రభువు యొక్క పాదములను ఆశ్రయించినది ప్రభువునందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచినది. నా ప్రభు వస్తాడు, ఆయనపై నేను ఆధారపడతాను, నా కుమార్తెను విడిపించువాడు లేడు అనే తీవ్రమైన సంఘర్షణతో ఆమె ప్రభువు కొరకు ఎదురు చూస్తోంది. ఆ స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆ స్త్రీ సిరోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ అపవిత్రాత్మను వెడలగొట్టమని ఆయనను వేడుకుంది. హౌ వుడ్ దే అండర్స్టాండ్? ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇది దురాత్మ క్రియ అని? సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను, అపవాది క్రియలను సులువుగా గ్రహించవచ్చు. నో క్లారిటీ, స్పష్టత ఉండదు దాని క్రియలో, యథార్థత ఉండదు అపవాది యొక్క క్రియలలో. దేవుని క్రియలలో యథార్థత ప్రాముఖ్యం. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కనుక ఈ ప్రత్యేకమైన సందర్భం యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చిన ఆమె తన కుమార్తె విడుదల కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఆయన పాదాల మీద పడిపోయింది, వెంటనే వచ్చేసింది. ఆమె యొక్క నమ్మిక ఎంతో గొప్పది. యేసు పాదాలను ఆశ్రయించితే నా కుమార్తెకు విడుదల. నమ్మింది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెలకు స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను. ఆ స్త్రీ సిరోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి చెందిన తరువాత పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదన్ను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే ఈ కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. ఈ వచనాలను మీరు గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక యూదుడుగా ఉన్నారు. అక్కడ యూదులు అన్యులను ఎంచరు, ముఖ్యులుగా ఎంచరు, ప్రముఖులుగా ఎంచరు. ఈ అన్య జనాంగములో నుండి వచ్చిన ఈమె విశ్వాసము ఏ స్థాయిలో ఉందో పరీక్ష చేస్తున్నాడు ప్రభువు. ఆ పరీక్ష ఎట్లా కండక్ట్ చేస్తున్నాడంటే, ఆమె తన కుమార్తెలోని దయ్యమును వెళ్ళగొట్టమని అడిగితే పిల్లలు మొదట తృప్తి పొందాలి. నేను వచ్చింది ఎందుకంటే మీకోసం కాదు, అన్యుల కోసం కాదు, ప్రభు బిడ్డల కోసం నేను వచ్చాను. కాబట్టి ప్రభువు బిడ్డలైన మీరు, ఈ యొక్క యూదులు నిమిత్తం యేసు పంపబడ్డాడని తాను ఒప్పుకుంటున్నాడు. ఆయన యూదుల యొద్దకే పంపబడ్డాడు, నశిస్తున్న ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాడు. అయితే ఒక మర్మం ఉన్నది. వారు ఆయన తృణీకరించినప్పుడు రక్షణ అన్యజనులకును దొరికినది. రోమాపత్రికలో పౌలు గారు రాశాడు, సహజ ఒలీవ విరవబడి అడవి ఒలీవ అంటుకట్టబడింది అన్నాడు. కనుక విరవబడుటయే అన్యజనులకు ఆశీర్వాదం అయితే అంటకట్టబడి ఉండుట ఇంకా ఆశీర్వాదం కదా అన్నాడు. అవును, యూదులు యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆ యూదుల కొరకే పంపబడ్డాడు. తానే స్వయంగా చెబుతున్నాడు, ఇది నేను పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్క అంటున్నాడు. ఆమె అయితే కుక్క పిల్లలకు కూడా
ఒక అవకాశం ఉంది. పిల్లలు భుజిస్తున్న భోజనపు బల్ల కింద కూర్చునుంటే బిడ్డలు పారేసిన రొట్టె ముక్కలు బిడ్డలు తినరు కదా, మళ్ళీ అవి కుక్క పిల్లలు తినాలి కదా. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం సహోదరుడా, సహోదరు. ఎటువంటి గొప్ప విశ్వాస ప్రదర్శన ఆమె వ్యక్తీకరిస్తోందో ఇందులో మనకు అర్థం అవుతుంది. ప్రభు అన్నారు, పిల్లలు మొదట తృప్తి పొందాలి. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు నేను వేయలేను, అది యుక్తం కాదు. ఆవిడ విసుక్కోలా, కోపగించుకోలా. ప్రభువా నిజమేనయ్యా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తింటాయి కదా అని ఆయనతో చెప్పాను. పిల్లలు పారవేసిన రొట్టె ముక్కలను ఆ కుక్క పిల్లలే కదా తినేది. కాబట్టి ప్లీజ్ డోంట్ డినై మీ ఓ లార్డ్, దేవా నన్ను ఎన్నడూ తృణీకరించవద్దు, మా అభాగ్యతను తృణీకరించవద్దు. మీరు చెప్పింది వాస్తవమే సోదరుడా, సోదరు. వాక్యం చాలా తేటగా సాక్ష్యం చెప్తాను. నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఇక్కడ విశ్వాస ప్రదర్శన చేస్తోంది ఈ అన్యదేశస్థురాలు, సురోఫెనికా వంశానికి చెందినటువంటి గ్రీసు దేశస్థురాలైన ఈమె యేసు యొక్క హృదయమును ఆమె అర్థం చేసుకుంది. యేసు హృదయమును ఆమె ఆకర్షిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే ప్రభు, పిల్లలకే పెట్టాలి, కానీ పిల్లలు పారేసిన రొట్టె ముక్కలు బిడ్డలకు కూడా ఇవ్వచ్చు కదా. చూడండి, చాలా సందర్భాల్లో మనం మన విశ్వాసాన్ని వీగిపోయేటట్టుగా ప్రవర్తిస్తుంటాము. అనుకూల పరిస్థితులు లేకపోతే, ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మన విశ్వాసానికి చెక్కు పెట్టేస్తాం, వదిలేస్తాం. కానీ ఆవిడ అలా కాదు. ఎంత విశ్వాసం ప్రదర్శించిందంటే, ప్రభు స్వయంగా నేను మీకు చేయనమ్మా అని చెబితే కూడాను నువ్వు చేయాల్సిందే అంది. ఎలా చేయాల్సిందే? తప్పదు సోదరుడా, సోదరు. రొట్టె ముక్కలు పడవేయబడిన తరువాత కుక్క పిల్లలు కూడా తింటాయనే పదానికి యేసు ప్రభు ఆశ్చర్యపడి ఈ మాట చెప్పినందుకు, వెళ్ళు, నీ కుమార్తెకు ఆ దయ్యము వదిలిపోయిందని ఆమెతో చెప్పాడు. నీ కుమార్తెను ఆ దయ్యము వదిలిపోయినది, వెళ్ళు. కారణం ఏంటంటే నువ్వు చెప్పిన జవాబు దేవునికి నచ్చింది. నువ్వు ఇచ్చిన జవాబులో విశ్వాసం ఉన్నది, విశ్వాస్యత ఉన్నది, నమ్మదగుటకు ఆధారం ఉన్నది, నీ ప్రేమ కనబడుతున్నది. సహోదరుడా, సహోదరి, బల్ల క్రింద పడినటువంటి రొట్టె ముక్కలు తినేటువంటి కుక్క పిల్లలు సహితం ఏ విధంగా లెక్కించబడ్డాయో ఆ విధంగానే కుక్క పిల్లలతో అన్యులైన వారిని పోల్చినా కూడా వారు వెనుతిరగక ఆయన కృప కొరకే కనిపెట్టారు. యేసుక్రీస్తు లోకమంతటికి రారాజై ఉన్నాడు. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళిపో, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో ప్రభువు చెప్పారు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండట చూచి దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. దయ్యము వదిలిపోయి ఆ చిన్న కుమార్తె మంచం మీద సౌఖ్యముగా నిద్రపోతూ కనిపిస్తుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఎటువంటి రౌద్రముతో కూడిన వాడుగా ఆ దయ్యముల చేత పట్టబడిన వాడు ఉన్నాడు. అట్లాంటిది ఈ చిన్నది మిక్కిలి నెమ్మలమైన మనసు కలిగినదై ఈ గ్రీసు దేశస్థురాలు కుమార్తె చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది.
ప్రభువు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండటం చూచి దయ్యము వదిలిపోయి ఉన్నదని తెలుసుకుంది. దయ్యము పట్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మాట ఎలా ఉంటుంది, చూపు ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది అర్థమవుతుంది. దయ్యము లేని వ్యక్తి ఎటువంటి విధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఈ రాత్రి వాక్యం విన్న సహోదరి, దురాత్మ శక్తుల యొక్క బలము నుండి బాప్తిస్మం తీసుకున్న బిడ్డలను విమోచించటం దేవునికి ఇష్టం. అయితే విశ్వాస ప్రదర్శన మన వంతై ఉన్నది. ప్రభువు మనలను విశ్వాసులుగా చూడాలనుకుంటున్నాడు. ఎటువంటి గొప్ప విశ్వాసం! అచంచలమైన విశ్వాసంతో మనల్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. తర్వాత మనం 31వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు చూస్తున్నప్పుడు ఆయన మరలా తూరు ప్రాంతాలను విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రం దగ్గరకు వచ్చారు. ఇక్కడ మరొక అద్భుత కార్యము ఆయన చేసి ఉన్నారు. అక్కడ ప్రజలు చెవుడు నత్తి కలిగిన ఒక రోగిని ఆయన ఎదుగు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచి అతనిని బాగు చేయమని ఆయనను వేడుకున్నారు. వేడుకున్నారు అనే పదం విజ్ఞాపన సూచిస్తోంది, విశ్వాసాన్ని సూచిస్తోంది. ఆ వ్యక్తిని తీసుకుని రావటం వారి ఆసక్తిని సూచిస్తోంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా ఆసక్తి కలిగి విజ్ఞాపన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇయ్యలేదు, భూమి తన ఫలం ఇయ్యలేదు అని రాసింది. ఆసక్తి, విశ్వాసము, విజ్ఞాపన ఇవి ఎప్పుడున్నావో అచ్చట దేవుని యొక్క కార్యము జరగటం గమనార్హం. ప్రభువు సమూహములో నుండి ఆ వ్యక్తిని ఏకాంతానికి తోడుకుపోయారు. వాని చెవులలో వేళ్లు పెట్టారు, విమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఎఫ్ఫతా అను మాటకు తెరవబడమని అర్థం. అంతలో అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలెను, వాడు తేటగా మాటలాడుచూ ఉండెను. ఎఫ్ఫతా అనగా తెరవబడుము. యేసు అతనిని వారికి దూరముగా ఒంటరిగా ఉండు స్థలానికి తీసుకుని వెళ్ళి అతని చెవులలో వేళ్లను ఉంచి అతని నాలుకను తాకి ఉమివేసి ఆకాశం వైపు చూచి నిట్టూర్చి, ఈయన చేస్తున్న యాక్షన్స్ చూడండి ఎట్లున్నాయో. ఆకాశం వైపు చూసి నిట్టూర్చాడు. ఏమిటి దాని అర్థం? నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తిని చూచి నిట్టూర్చుట ఆ వ్యక్తి యొక్క దౌర్భాగ్య పరిస్థితిని తలుచుకుని అతను ఎందుకు ఆ విధంగా ఉన్నాడో అర్థమయ్యి నిట్టూరుస్తున్నాడు. అర్థమైంది ఆయనకి, అతని సమస్య అంటే ఆయనకి తెలుసు. అందుకే ఎఫతా అన్నాడు, అంటే తెరవబడు అన్నాడు. అంతే, నాలుక నరం సడలింది, నాలుక నరం సడలింది, చెవులలో చలనం వచ్చింది, వినికిడు దొరికింది, చెవిటితనం పోయింది, నాలుకతో మాట్లాడటానికి అవకాశం ఏర్పడింది. అంతటా వాని చెవులు తెరవబడి నాలుక సడలి వాడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి కార్యం ఇది? మూగా చెవిటి వాడిని బాగు చేయటం సృష్టి మొదలుకొని ఎవరికి సాధ్యం కాలేదు, అది ప్రభువుకు సాధ్యమైంది. ఆయన సృష్టికర్త అయిన వాడు, స్వస్థపరచు దేవుడు. అప్పుడు ఆయన వారితో మాట్లాడుతూ ఇది ఎవ్వడితోటి చెప్పొద్దని గట్టిగా వారికి ఆజ్ఞాపించాడు. అయితే వారు ఆయన ఆజ్ఞాపించిన కొలది ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశారు. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలి, నేను యేసు నామమును ప్రసిద్ధి చేస్తున్నానా? ఆయన నామమును నా వ్యక్తిగత జీవితం ద్వారా,
నా సాక్ష్య జీవితం ద్వారా నేను ప్రసిద్ధి చేస్తున్నానా? మనం ప్రసిద్ధి చేయకపోగా ఆయన నామాన్ని పాడు చేస్తున్నాం. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతోంది అన్నాడు ఆయన. మన వలన ఆయన నామం ప్రసిద్ధి చెందాల్సింది పోయి పాడవుతుంది. అది క్రైస్తవుడు గమనించుకోవాలి. నేటి దినాన ఈయన సమస్తం బాగు చేశాడు అని, చెవిటివారు వినేట్లు మూగవాడు మాట్లాడేట్టు చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. రెండు పదాలు. He has done all things well and they were astonished beyond measure. అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. astonished beyond the measure. కొలతలు లేనటువంటి విధముగా సంభ్రమాశ్చర్యములకు వారు లోనయ్యారు. ఎస్ సహోదరుడా, సహోదరి, సంభ్రమాశ్చర్యములు కొలత లేనట్లయింది. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. యేసు చేసిన అద్భుతాలు చూచిన వారు ఆశ్చర్యపడ్డారు. వాటిని గురించి విన్నవారు ఆశ్చర్యపడ్డారు. ఇక దాన్ని అనుభవించిన వాడు ఇంకెంత ఆశ్చర్యపడతాడు, ఆనందిస్తాడు. యేసుక్రీస్తు వద్దకు వివిధ సమస్యలతో ఉన్న వారిని తీసుకుని రావటం నీ ధర్మం, నీ బాధ్యత. నీవు చేస్తున్నావా అలాగన? ప్రభువు వద్దకు అవసరతలో ఉన్న వారిని నడిపించటం నీకు చేతనవుతోందా? అలా చేతనైనప్పుడు అనేక మందికి ఆనందం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. దీనావస్థ నుండి విడిపించబడి ఆనందంలో నడుస్తారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆయన నోటి మాటకు నాలుక నరము సడలింది, చెవులు వినపడటం ప్రారంభమైంది. దురాత్మలు తొలగిపోయాయి. మరణం మనుషులు బంధించి ఉంచలేకపోయింది. అటువంటి వ్యక్తి భూమి మీద ఎన్నడూ జీవించలేదు. ఆయన దేవాది దేవుడు నరుడై ఈ లోకాన్ని సంచరించాడు. ఆయన పేరు ఇమానుయేలు దేవుడు. దేవుడు స్వయంగా మనుషుల మధ్యకు దిగొచ్చి తోడుగా ఉన్నాడు. ఆయనను విశ్వసించడం మనం నేర్చుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. రేపటి దినం 8వ అధ్యాయం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడు నాయన. మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ప్రభు, దురాత్మల నుండి విడుదల వస్తోంది. ఆనాడే కాదు, ఈనాడు ఇవి చేయగల సమర్థుడు. విశ్వసించుట మాకు నేర్పమని అడుగుతున్నాము. రక్షణకర్త నీవు. నీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడుట మాకెల్లరికూ నేర్పించండి. మీరు తృణీకరించువారు కాదు, మిమ్మల్ని చేరుట మాకు నేర్పండి. రక్షకుడని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనగాక. ఆమేన్.